వాళ్ళని చూపెట్టి వాళ్ళని ప్రేమించే వాళ్ళు, అపారంగా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవునవునవునని చప్పట్లు కొడతారు. నేను చూసా ఏదో ఇట్లాంటిది జ్యోతిది వార్త ఏదో రాసినప్పుడు కింద కామెంట్లో చూస్తే నువ్వు కూడా అట్టంటోడివే కదా, లేకపోతే నువ్వు వైసీపీనా ఇట్లాగ మాట్లాడితే పెట్టారు. ఎస్ కరెక్టే, వైసీపీ వాడు ఏదన్నా నాకు చేస్తే ఒక లెక్క, వీడికైతే చేస్తున్నాడు కదా, భూములు ఇచ్చారు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, అసెంబ్లీ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవాళకి సమాచార శాఖ ఉంది, సమాచార శాఖ నుండి ఓబీ వ్యాన్తో లైవ్ అయితే ఏం ఖర్చు అవుతుందండి? 20 కోట్లు పెడితే ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. సమాచార శాఖ దగ్గర ఓబీ వ్యాన్లు ఉన్నాయి ఉండగా ఆంధ్రజ్యోతి లైవ్ ఇవ్వడం ఏందండి ఆడి తరపున? అసెంబ్లీ లైవ్ కానీ చంద్రబాబు లైవ్లు కానీ ఒక్కొక్క లైవ్ కోట్ల రూపాయల డబ్బులు ఏంటండి? 4 లైవ్ల డబ్బులతో ఓబీ వ్యాన్ కొనేయచ్చు. అక్కడ ఎవరికి దోచిపెడుతున్నట్టు ఇవన్నీ? మనకు అట్ట ఎవడన్నా ఇస్తాడు కాంట్రాక్ట్? లిక్కర్ స్కామ్ కాదు, వీటిల్లో స్కామ్ జరిగిందేమో తీయలేము. ఎన్ని ఉన్నాయి, ఎన్ని కోట్లు స్కామ్ చేస్తారని తీయాలి. అది ఇక్కడ సమస్య ఏంటంటే ముందట రాస్తారు, ఫస్ట్ అది రాసేసారు. ఇప్పుడు కొంతమంది మారిపోయారంట, ఇంకో కొంతమందే ఉన్నారట. నెక్స్ట్ ఇయర్కి మొత్తం క్లీన్ స్వీప్ అద్భుతంగా తయారైపోయింది. రాష్ట్రం స్వర్ణయుగంలో ఇప్పుడు ఉండండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? రాష్ట్రం ఆయన చంద్రబాబు గారు చెప్పట్లేదు, సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. పదే పదే అదే చెప్తున్నారు కదా. సూపర్ హిట్ అంటే ఏంటి? అన్నీ కంప్లీట్ అవ్వాలి కదా. 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చావా నువ్వు? 1500 రూపాయలు మహిళకి డబ్బులు ఇచ్చావా నువ్వు? నిరుద్యోగ వృత్తి ఇచ్చావా నువ్వు? ఈ పోను ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయా, ఆరోగ్యశ్రీ ఆగిపోయా, పిల్లలకి ఫస్ట్ రోజునే పాల్సిన గిట్లు ఇవ్వలేక